క్యాన్సర్స్ అనేటివి ఉమెన్‌లో చాలానే ఉన్నాయి. సో, దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏందంటే బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన కంట్రీలో గూడా చాలా ఉంది. అన్ని కంట్రీస్‌లో ఆఫ్‌కోర్స్ ఉంది. మన కంట్రీలో గూడా చాలా చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి గూడా అన్ని స్టేజెస్‌లో ఈ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో, బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఏమంటే మెయిన్‌గా జాగ్రత్తలనేది ఏంటంటే అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ప్రివెన్షన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ అంటే మదర్స్ గానీ, సిస్టర్స్ గానీ, గ్రాండ్ మదర్ గానీ వచ్చిందా అదొకటి. సో, ఎవ్రీ మంత్ ఉమెన్ ఏందంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. సో, అది చాలా సింపుల్. సో, మీరు స్నానం చేసినప్పుడు ఒక హ్యాండ్ తోటి జస్ట్ ఇలా హ్యాండ్ పెట్టి ఇలా పాల్పేట్ చేయాలన్నమాట. వాళ్ళకేమన్నా ఇట్లా గడ్డల్లాగా బ్రెస్టులలో వాళ్ళకేమన్నా తగులుతున్నాయా? అలాంటివి చూసుకోవాలన్నమాట. సపోజ్ వాళ్ళకి అలాంటివి ఉంటే మెయిన్‌గా ఇవి పెయిన్‌లెస్సే ఉంటాయి. చాలామంది అనుకుంటారు క్యాన్సర్ గడ్డలంటే పెయిన్ ఉంటాయి అనుకుంటారు. బట్ ఇవన్నీ పెయిన్‌లెస్ ఉంటాయన్నమాట. సో, అలా ఉంటే గనుక వాళ్ళు వెంటనే డాక్టర్‌ను కన్సల్ట్ చేస్తే డాక్టర్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ చేసి లింఫ్ నోడ్స్ చూస్తారు. యాక్సిలరీ అంటే అండర్ ఆర్మ్‌లా ఏమన్నా నోడ్స్ ఉన్నాయా అంటే చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటాయన్నమాట. అవి చెక్ చేస్తారు. సో, అలాంటి గడ్డలు అండర్ ఆర్మ్స్‌లో ఉన్నా గానీ, బ్రెస్ట్‌లో ఉన్నా గానీ ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌కి రిపోర్ట్ చేయాలి. సో, ఇది ఒకటి. ఇలాంటి టైంలో మీరు ఎళ్ళినప్పుడు రెగ్యులర్‌గా డాక్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే వన్స్ ఇన్ 2 ఇయర్స్ గానీ, వన్స్ ఇన్ 3 ఇయర్స్ కానీ అందరూ లేడీస్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ డాక్టర్ దగ్గరికొచ్చి చేయించి వాళ్ళు ఏం చేస్తారు అల్ట్రాసోనోగ్రఫీ అంటే సోనో మ్యామోగ్రామ్ చేస్తారు. సపోజ్ వాళ్ళ గడ్డల్లో మ్యామోగ్రామ్‌లో తెలిసిపోతాయి. సోనో మ్యామోగ్రామ్‌లో తెలిసిపోయిన తర్వాత నార్మల్ మ్యామోగ్రామ్ అడ్వైజ్ చేస్తారు. సో, అది కొద్దిగా రేడియేషన్ ఎక్కువుంటుంది. ఎక్స్‌పోజర్ ఎక్కువుంటుంది. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చే మ్యామోగ్రామ్‌లో అంత రేడియేషన్ ఉండట్లేదు. సో, అట్‌లీస్ట్ వన్స్ ఇన్ 3 ఇయర్స్ మ్యామోగ్రామ్ చేయించుకోవడము ఆఫ్టర్ 45 ఇయర్స్ చేయించుకుంటే ఇట్స్ బెటర్. ఇంకా మోస్ట్లీ ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్‌తో పాటు రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్ లైక్ స్కానింగ్ ఆఫ్ ది బ్రెస్ట్, మ్యామోగ్రామ్ ఆఫ్ ది బ్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవి 2 చేయించుకుంటూ ఉండాలి. సో, అలా ఏమన్నా గడ్డ ఉన్నది అని తెలిసినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఫైనల్ డయాగ్నోసిస్ బయాప్సీ. బయాప్సీ ఈజీ అనమాట. చిన్న నీడిల్ తోటి స్కానింగ్ చేసుకుంటూ చిన్న నీడిల్ తోటి చిన్న పీస్ తీసి టెస్ట్‌కి పంపిస్తారు. ఆ టెస్ట్‌కి పంపించిన దాని డిపెండింగ్ అపాన్ దట్ రిజల్ట్ మనకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో, ఎవ్వరు బ్రెస్ట్‌లో గడ్డలు వస్తే భయపడకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ మన ఇండియాలో ఎక్కువ ఉన్నది సర్వైకల్ క్యాన్సర్. సో, సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏంటంటే గర్భసంచి ఎంట్రన్స్ దగ్గర సర్విక్స్ అనేది ఉంటుంది. మన ఇండియాలో అది ఎక్కువ ఉండడం మూలాన అది ప్రివెంట్ చేయడానికి అడోలసెంట్స్ నుంచి మెనోపాజ్ వరకు అంటే ప్యాప్స్మియర్లు తీయడము, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ ఇవ్వడము. మన దేశంలో కూడా 8 to 10 ఇయర్స్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 40 ఇయర్స్ వరకు మనం అడ్వైజ్ చేస్తున్నాం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. దాంట్లో 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వైరస్ తోటి వస్తుంది. అదేంటంటే మన లక్ అన్నమాట అది. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వైరస్ తోటి రాదు. సర్వైకల్ క్యాన్సర్ వైరస్ తోటి వస్తుంది కనుక ఏదన్నా వైరస్ తోటి వచ్చింది మనము వ్యాక్సినేషన్ తోటి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, దానికోసం మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్ అవైలబిలిటీ ఉంది. సో, మీ అందరూ కూడా పిల్లలకు 10 ఇయర్స్ తర్వాత కంపల్సరీ 2 డోసులు కానీ 3 డోసులు కానీ అంటే ఆఫ్టర్ 17, 18 ఇయర్స్ 3 డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో, దీంతో పాటు పెళ్ళైన వాళ్ళందరూ రెగ్యులర్గా ప్యాప్స్మియర్స్ కాల్పోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటే ప్యాప్స్మియర్ అంటే వచ్చే డిశ్చార్జ్ను టెస్ట్‌కు చేయడం పంపిస్తాము స్లైడ్ మీద తీసి. దాంట్లో క్యాన్సర్ సెల్స్ ఏమన్నా ఉంటే వెంటనే క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తాము. టెస్టులు చేసుకొని వెళ్తే ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ కాదు అన్ని క్యాన్సర్స్ నుంచి ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఇవన్నీ చేయడానికి చాలా మంచి సమయం అన్నమాట రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే. దీంతోపాటు ఒవేరియన్ క్యాన్సర్స్. ఈ ఒవేరియన్ క్యాన్సర్స్ అన్ని మధ్యన అల్ట్రాసోనోగ్రఫీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, ఎక్కువ హార్మోన్స్ యూజ్ చేసిన వాళ్ళు, ఇవన్నీ చేసుకున్న వాళ్ళు ఒవేరియన్ క్యాన్సర్కు కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఒవేరియన్ క్యాన్సర్ అనేది కొద్దిగా లేట్గా డిటెక్షన్ కావచ్చు. ఎందుకంటే లోపల
పొట్ట లోపల ఉంటుంది కనుక సో దీనికి ఇవన్నీ కాకుండా వల్వల్ క్యాన్సరు, వెజనల్ క్యాన్సర్స్, ఇవన్నీ క్యాన్సర్స్ ఉంటాయి. సో క్యాన్సర్ టెస్ట్లకి ఈజీ అనమాట. క్యాన్సర్ టెస్ట్లు అనేవి చాలా ఈజీలీ అవైలబుల్. ఫస్ట్ డాక్టర్ దగ్గర రావాలా, డాక్టర్ మీకు స్క్రీనింగ్ టెస్ట్లు రాసిస్తారు. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి స్కానింగ్, మ్యామోగ్రాము మ్యాండేటరీ. అంట 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ మ్యామోగ్రాము చేయించుకోవాలి. 1 ఇయర్కి ఒకసారి డాక్టర్కి వచ్చి ఊరికనే పాల్పేషన్ చేయించుకున్నప్పుడు గైనిక్ చెకప్ చేయించుకుంటారు కదా, అప్పుడు ప్యాప్స్మియర్ తీసుకోవచ్చు సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి. అండ్ వ్యాక్సినేషన్ కూడా ముందే తీసుకోవాలి. అండ్ అల్ట్రాసోనోగ్రఫీ ఓవేరియన్ క్యాన్సర్ తెలుస్తుంది అనమాట, సైజ్ ఆఫ్ ది ఓవరీస్ అవన్నీ తెలుస్తుంది. సో ఇవన్నీ మనకు తెలవడానికి రెగ్యులర్ విజిట్స్ టు డాక్టర్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ విజిట్స్ టు డాక్టర్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ క్యాన్సర్ వచ్చిందంటే కూడా ఎవ్వరు ఏమి భయపడొద్దు. రకరకాల ట్రీట్మెంటు, చాలా మంచి ట్రీట్మెంటు తొందరగా క్యూర్ అవ్వడానికి అవైలబిలిటీ ఉంది. ఇది నా మెసేజ్ ఫర్ 4th ఫిబ్రవరి క్యాన్సర్ డే.